నమస్తే ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన కోల్కతా ఆర్జేకర్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలిపైన హత్యాచార ఘటన అనేది జరిగింది. ఇది యావత్ భారతదేశాన్ని కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో నిరసనలు అనేవి వస్తూ ఉన్నాయి. వారికి శిక్ష పడాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా సోమవారం మధ్యాహ్నం జిల్లా సెషన్స్ కోర్టు సంజయ్ రాయ్కి యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధిస్తూనే 50,000 జరిమానా కూడా విధించింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి భిన్న అభిప్రాయాలనే వెలువడుతున్నాయి. బెంగాల్ సీఎం ఉరిశిక్ష పడాలి అని చెప్పి ఆశిస్తున్నారు. అలాగే సిబిఐలో కొంతమంది ఇది స్పెషల్ కేసు అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే బాధితురాలి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు మాకు పరిహారం ఏమీ వద్దు, మాకు న్యాయం కావాలి, నిందితుడికి ఉరిశిక్ష పడాలి అని చెప్పి చెప్తున్నారు. ఎంతోమంది డాక్టర్లు కూడా నిందితుడికి ఉరిశిక్ష పడాలి అంటున్నారు. అయితే ఇలాంటి భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ నేపథ్యంలో ఈ తీర్పుకు సంబంధించి చర్చించడానికి మనతో పాటు పలువురు విచ్చేశారు, స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈనాటి చర్చలో పాల్గొనేందుకు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ విద్యారెడ్డి గారు. నమస్తే మేడం. అలాగే సామాజిక కార్యకర్త రత్న గారు. నమస్తే మేడం. అలాగే సైకాలజిస్ట్ విశేష్ గారు. నమస్తే సార్. సో ఫస్ట్లీ మేడం, మీతో స్టార్ట్ చేసినట్లయితే, అంటే కోర్టులో జనరల్గా కేసులనే కూడా కొన్ని లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉంటాయి, బట్ చాలా షార్ట్గా తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు? ఇది యాక్చువల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో చేయడం జరిగింది కేసు. తీర్పు ఇంత త్వరగా మనకి రావడానికి ఎందుకంటే సంచలనమైన మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టించినటువంటి కేసు. అదే కాకుండా కూడా ఇలాంటి మహిళలపైన జరిగేటువంటి అత్యాచారాలు కానివ్వండి, మహిళలపై జరిగేటువంటి నేరాలన్నింటినీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో చేయాలి, లేదా మహిళా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు బేసిస్లో చేయాలి అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది చాలా కోర్ట్స్. అదేవిధంగా ఈ కోర్టుని కూడా ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి ఏర్పాటు చేయడం వలన ఇది చాలా త్వరగా, అంటే మనకు ఆగస్టులో జరిగితే ఈ రోజు మనకు జడ్జిమెంట్ వచ్చింది అంటే చాలా త్వరగా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. 162 days. అవునండి. అంటే చాలా కేసెస్ ఏవైతే ఇలాంటి సెన్సేషనల్ కేసెస్ ఉంటాయో అది జనం మర్చిపోక ముందే తీర్పు వచ్చినట్టు అవుతే, అంటే అంత సెన్సేషనల్ కేసులోని జస్టిస్ జరిగింది అనే ఒక అభిప్రాయం ఏర్పాటు అవుతుంది. కాబట్టి అలాంటి సెన్సేషనల్ కేసెస్ అన్నీ కూడా అతి త్వరగా కూడా ముగించేటువంటి అవకాశం ఉంటుంది మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని. అయితే ఈరోజు మనకు వచ్చినటువంటి జడ్జిమెంటు జీవిత ఖైదు. మనకి ఇప్పుడున్నటువంటి కొత్త చట్టం, అంటే పాత ఐపీసీ తీసి ఇప్పుడు మనకి బిఎన్ఎస్ వేశారు కాబట్టి బిఎస్ఎస్, మనకి 64 and 66 కింద మనకి 20 ఏళ్ళు, 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా మనకి 66 కింద నేరం ఉంది. ఈయనకి నేరం 64, 64, 66 కింద కూడా నేరం రుజువైంది కాబట్టి జీవిత కారాగార శిక్ష అనేది విధించడం జరిగింది. ఇది కూడా చాలామంది ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎందుకు ఇవ్వలేదు అనేది ఒక ఇది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు, డెత్ పెనాల్టీ ఎందుకు ఇవ్వలేదు అనేది ఉందన్నమాట. అంటే రేప్ కేసులు అనేటివి చాలా డైలీ కోర్టులో చూస్తూనే ఉంటారు, కేసెస్ జరుగుతూ ఉంటాయి. మనకి రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు ఏదైతే ఉందో, అంటే సాధారణంగా ఉన్నటువంటి కేసులు కాకుండా విభిన్నంగా ఉన్నటువంటి కేసు ఏదైనా, చాలా భయాందోళన కలిగించేటువంటి విషయం ఉండి చాలా విభిన్నంగా జరిగినటువంటి నేరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఉరిశిక్ష ఇవ్వాలి అని చెప్పి మనకు సుప్రీంకోర్టు గైడ్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మనం ఈ కేసులోని ఎంత సెన్సేషనల్ కేసు అయినా, ఒక మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి డాక్టర్ పైన అయినప్పటికీ కూడా ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ కింద రాదు అని చెప్పేసి మనకి ఈరోజు జీవిత ఖైదు ఇవ్వడం జరిగింది. అండ్ రత్న గారు, మీరు చెప్పండి, ఒక సామాజిక కార్యకర్తగా, సో సమాజంలో మనం ఎన్నో కేసులను చూస్తున్నాం, ఎన్నో తీర్పుల్ని కొన్ని స్వాగతిస్తున్నాం, కొన్ని వ్యతిరేకిస్తున్నాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పండి, ఈ తీర్పు మీద అభిప్రాయం ఏంటి? దేశంలో చట్టాలు అమ్మబడుతున్నాయి, న్యాయాలు కొనబడుతున్నాయి. తప్పనిసరి నేను చెప్పవలసి వస్తుంది, చెప్తున్నాను. ఎందుకంటే ఈ కేసు సెన్సేషనల్ అంటున్నారు, చాలా ట్విస్టులు ఉన్నాయంటున్నారు, చాలా విషయాలు జరిగినాయంటున్నారు. సిబిఐ ఎంక్వైరీ చాలా కూలంకషంగా జరిగింది, అనేక ఎవిడెన్సెస్ని కూడా కొన్ని బయట పెట్టడం కూడా జరిగింది. అయితే కేసు జరిగిన 6 రోజుల వరకు జరిగినటువంటి అబాలిషింగ్, అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలని తారుమారు చేయడం, రూపుమాపడం అన్నది కీలకమైన అంశం. చట్టం కోర్టు ఎలా ప్రవర్తించింది, ఎంత కఠినమైన శిక్ష వేసింది అన్న దానికన్నా అసలు కేసు ఎంత కూలంకషంగా జరిగింది, ఎంత స్వచ్ఛందంగా జరిగింది,
అన్న దాని మీద ప్రజలు ఆరాటపడాలి, ప్రజలు దాన్ని కాంక్షించాలి. వెంటనే ఒకడెవడో దొరికాక ఆడే చేసి ఉండవచ్చు, చేయకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఈ కేసులో చాలా స్పష్టంగా చూస్తే అంతకుముందే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మీద, ఆయన సూపరింట్ మీద కూడా చాలా పెద్ద కంప్లైంట్స్ జరిగాయి. తర్వాత కేసు జరిగిన వెంటనే కొన్ని టాయిలెట్ రెనోవేషన్స్ లాంటివి ఇమీడియట్ డే, దాని నెక్స్ట్ డే టాయిలెట్ రెనోవేషన్ లాంటి ఒక పని తీసుకుని అక్కడ కొన్ని వర్క్స్ జరిగాయి. అంటే ఇంత పెద్ద సీరియస్ కేసు జరిగిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటే రూల్ ప్రకారం కూడా చేయకూడదు, ఆ చేయకూడని విషయాలు ఎందుకు చేశారు లాంటి అంశాలు. తర్వాత ఆ కారిడార్లో ఓన్లీ 2 కెమెరాస్ ఉన్నప్పుడు ఆ కారిడార్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారన్న దాని మీద వాళ్ళందరి మీద కూడా జరగవలసినటువంటి పరీక్షలు కానివ్వండి, విచారణ కానీ ఎందుకు జరగలేదు. అంటే విక్టిమ్ ఎవరైతే బాధితురాలు చనిపోయిందో ఆమె దగ్గర దొరికిన ఎవిడెన్సెస్ కానివ్వండి, దీని మీద ఎంతమందిని విచారణ చేశారనేది కూడా చాలా జరిగాయి. సో 6 days ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఆ 6 daysలో జరిగిన కేసు రూపు మాపేటువంటి చర్యలు కానివ్వండి, అన్నిటికన్నా అసహ్యమైన ఒక చర్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో, ఎవరైతే హెల్త్ మినిస్టర్ ఉన్నారో, అంటే అబ్జల్యూట్ రెస్పాన్సిబుల్ మినిస్టర్గా ఉన్నారో ఆవిడ రోడ్డు మీదకి వచ్చి ఆవిడ్ని న్యాయం అడగటం, ఆవిడ్ని న్యాయం అడగటం అన్నది అంటే ప్రజల్ని ఎంత ఫూల్ చేయాలనుకుంటున్నారు. ఈ దేశంలో చదువుకున్న వాళ్ళని ఫూల్ చేయాలనుకుంటున్నారు, సామాన్య ప్రజల్ని ఫూల్ చేయాలనుకుంటున్నారు. ఇంత నేపథ్యం నడిచిన తర్వాత వచ్చిన తీర్పు మీద విచారించక ఏం చేయాలి అంటే, ఎవరైతే యంత్రాంగాన్ని నడిపారో, ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, మెయిన్ కల్ప్రిట్స్ ఉన్నారో, అక్కడ కొంతమంది డాక్టర్స్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే అక్కడ ఉన్న శవాల మీద కూడా అత్యాచారాలు జరగడానికి అక్కడ అనుమతులు జరిగేవి, ఒక స్కామ్ జరిగింది అక్కడ. ఇలాంటి విషయాలు కొంతమంది బయటకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటి మీద ఎందుకు విచారణలు లేవు? స్టూడెంట్స్ స్ట్రైక్ చేసినప్పుడు స్టూడెంట్స్ చాలామంది థ్రెట్కి గురయ్యారని కూడా కంప్లైంట్ ఇచ్చారు. అంటే నేను అన్నాను, చట్టము అమ్మబడుతుంది, న్యాయం కొనబడుతుంది. అరే ఎలా పోలీసుల దగ్గరికి కేసు వెళ్తే ఇన్ని రకాల ఎవిడెన్స్లని, ఇన్ని రకాల ప్రధానమైన అంశాలని ఎట్లా పక్కకు తీసేయగలిగారు? చాలా ప్రధానమైన అంశాలు. ఇది ఇంత ఈజీ కాదు. దిక్కుమాలిన కొన్ని టీవీలు చెప్తాయండి, అసలు పిల్లల్ని చదివించొద్దు, అమ్మాయిల్ని కొంతమంది భయపడుతున్నారు వైద్య విద్యకు పంపడానికి. అరే రోడ్డు మీద పని చేసుకుంటున్న అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒక ఐసీయూ బెడ్ మీద అత్యాచారం జరిగింది దేశంలో, ఈ గొప్ప దేశంలో. అట్లాంటప్పుడు చదువుకు పంపించద్దు, బయటకు పంపించద్దు, రాత్రిలో తిరగద్దు. ఆ ప్రిన్సిపల్ బాధ్యతాహీనమైనటువంటి ప్రిన్సిపల్ అంటాడు. ఆమె ఆ టైంలో అసలు ఫెసిలిటీసే లేవు, ఆమె ఆ టైంలో అక్కడ ఉండింది. ఫస్ట్ విక్టిమ్ బ్లేమింగ్, ప్రతి వెదవికి చేతనైంది ఏంటంటే విక్టిమ్ బ్లేమింగ్. ఎక్కడుందండి రక్షణ? ఎక్కడ మహిళకు రక్షణ ఉందని చెప్పి ఇన్ని మాట్లాడుతున్నారు? ఒక్క శిక్ష చెప్పండి, కరెక్ట్గా నేరస్తులకు కాదు వ్యవస్థకు శిక్ష పడిన శిక్ష ఒక్కటి చెప్పండి. సో అంటే ఈరోజు చాలా విచారించాల్సినటువంటి సమయం. అంటే నిజమైన ఒక వ్యవస్థాగతమైనటువంటి నేరం కాదు, నేరాల పరంపర జరిగిన స్థానంలో రోడ్డు మీద వెళ్ళేటువంటి ఒక గూండా వెధవ. అసలు మనకు కొన్ని విషయాలు తెలిసాయి. పోలీసుల నోటీసులో ఉన్నటువంటి ఒక వాలంటీర్, పోలీసులు ఇలాంటి వాలంటీర్స్ని పెడుతున్నారా? సో పోలీసుల నోటీసులో ఉన్నప్పుడు ఒక వాలంటీర్ని ఒక సురక్షితమైన ప్రదేశాలకు పంపిస్తున్నప్పుడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి హిస్టరీ ఏంటి తెలుసుకోరా? మరి అట్లాంటి వాళ్ళని పోలీస్ వ్యవస్థ అందులో పెట్టింది అని చెప్తున్నారు. ఎన్ని హాస్యాస్పదమైన అంశాలండి. సో ఇట్లాంటి టైంలో డెఫినెట్గా విచారిస్తున్నాం. ఇలాంటి తీర్పు వచ్చినందుకు విచారణ జరుగుతోంది, విచారిస్తున్నాం. విశేష్ గారు, యాజ్ ఏ సైకాలజిస్ట్గా సో మీరు ఈ తీర్పుకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మేడం చెప్పిన చూసుకుంటే ఆ విషయం గమనిస్తే మనకు ఆయేషా మీరా కేసులో కూడా ఇలాగే జరిగింది. ఆయేషా మీరా కేసులో సత్యం బాబు అనే వ్యక్తిని నిందితుడిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించిన తర్వాత 10 ఏళ్ల తర్వాత నిర్దోషిగా విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆయేషా మీరా కేసులో నిందితులు ఎవరో ఇప్పటి వరకు తెలియదు. అలాగే ఇక్కడ దిశ రేప్ అండ్ మర్డర్ కేసులో కూడా, హైదరాబాద్ శివార్ల జరిగిన మర్డర్ కేసులో కూడా 4 నిందితులను తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేశారు. వాళ్ళు నిజంగా చేశారా, చేయలేదా, దానికి ప్రూఫ్ ఏంటి, ఏమీ లేదు, జస్ట్ ఎన్కౌంటర్ చేశారు.
ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా బాగా వచ్చిన తర్వాత వస్తున్న ఒక ప్రధానం గమనించాల్సిన విషయం ఏంటంటే పోలీసులు కోర్టులు కూడా ప్రజల యొక్క ఆకాంక్ష అనుగుణంగా పనిచేయటం అనేది మొదలైంది. ప్రజలు ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు, ఎన్కౌంటర్ చేసేయండి అంటే చేసేస్తున్నారు. ప్రజలు వీటికి శిక్ష పడాలని శిక్ష పడిపోతుంది. అంతే తప్ప నిజంగా అలా జరిగిందా జరగలేదా అనేది కూలంకషమైన పరిశీలన జరగట్లేదు, పరిశోధన జరగట్లేదు నాకున్న ఒక అవగాహన. ఎందుకంటే ఈ కేసులోనే అతను తీర్పు వచ్చిన తర్వాత కూడా తీర్పు రాకముందు వచ్చిన తర్వాత చెప్పాడు, నాకు ఈ కేసు ఎలాంటి సంబంధము లేదు, నన్ను ఇరికించారు, నాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు అని చెప్పేసి చెప్పారు. సో ఇది మనం చాలా సందర్భాల్లో వింటూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో పోలీసులు ఇటువంటి పనులు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిన విషయం. అదేమి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన విషయం కూడా కాదు, కానీ చర్చించుకోవాలి, తప్పదు. సో అలా జరిగి ఉండొచ్చు, అతను నిజంగా చేసి కూడా ఉండొచ్చు, మనం చెప్పలేం. కానీ నాకు ఈ కేసు మొత్తం మీద నాకు ఆశ్చర్యపరిచిన విషయము, ఆనందపరిచిన విషయం ఏంటంటే నిందితుడి తల్లి నా కొడుకు అలాంటి తప్పు చేసి ఉంటే అతనికి ఉరిశిక్ష చేసినా కానీ నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాకు 3 కూతుర్లు ఉన్నారు, చనిపోయిన అమ్మాయి కూడా నా కూతురు లాంటిదే. నా కొడుకు అలాంటి తప్పు చేసి ఉంటే నిర్ధారణ అయితే అతనికి యావజ్జీవం కాదు ఉరిశిక్ష చేసినా నాకు సంతోషమే అని చెప్పింది. నిజంగా ప్రతి పేరెంట్లో ఇలాంటి ఆలోచన రావాలండి. నిజానికి నేరస్తులను తయారు చేసేది సమాజంతో పాటు పేరెంట్స్ కూడా. ఎందుకంటే పిల్లలు చేసిన చిన్న చిన్న తప్పును వాళ్ళు కప్పిపుచ్చటం వల్ల, సమర్థించడం వల్ల వాళ్ళల్లో ఓకే మనం చేసేది ఏం చేసినా కానీ నడుస్తుంది అనే ఒక భావన బయలుదేరుతుంది చిన్నప్పటి నుంచే. అప్పట్లో నాకు సినిమా గుర్తులేదు కానీ కేటుగాడు అనుకుంటా, మోహన్ బాబు సినిమాలో మోహన్ బాబు ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడినప్పుడు నీ చివరి కోరిక ఏంటని అడుగుతాడు. మా అమ్మని కలవాలని చెప్తాడు. మా అమ్మని కలవాలని చెప్తే ఐ థింక్ వాళ్ళ అమ్మని చాచిపెట్టి కొడతాడు అనుకుంటా దాంట్లో సినిమాలో. కొట్టి నువ్వు నన్ను చిన్నప్పుడు కరివేపాకు పక్కింటి వాళ్ళ ఇంట్లోంచి కరివేపాకు కోసుకొచ్చినప్పుడే కనుక నన్ను కనుక శిక్షించుంటే నేను ఇక్కడ దాకా వచ్చి ఉండేవాడిని కాదు అని చెప్తాడు. సో నేరస్తులు ఏమి పుట్టుకతో ఎవరు నేరస్తులు కారండి. నేరస్తులు కూడా ఆ కుటుంబ వాతావరణము, సామాజిక నేపథ్యము, ఆ చుట్టూ ఉన్న వాతావరణం ఇవన్నీ కలిపి నేరస్తులు తయారు చేస్తాయి. ఇతను ఇక్కడ నిందితుడు నేరం చేశాడా లేదా అనేది కోర్టు నేరం చేశాడని చెప్పింది, శిక్ష వేసింది. మనం ఏం చేయలేము. అయితే మరొక విషయం ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను. అంటే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్వయంగా ఆమె చెప్పారు, అంటే నిందితుడికి ఉరిశిక్ష పడాలి, అలాగే ఇది స్టేట్ పోలీసుల దగ్గర ఉంటే తీర్పు ఒకలా వచ్చేది, సిబిఐ చేతిలోకి వెళ్ళింది కాబట్టి తీర్పు ఈ రకంగా వచ్చింది అంటున్నారు. ఈ మాటల మీద మీ ఒపీనియన్ ఏంటి? రాజకీయ నాయకులు ఏ స్థాయికి దిగజారనే చెప్తా. దిగజారంటే ఇందాక మేడం చెప్పినట్లు తన రాష్ట్రంలో, తను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో, తన రాజధానిలో జరిగిన ఒక నేరానికి శిక్ష ఎవరేయాలండి? ఎవరేయాలి? యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ షీ హ్యాస్ టు టేక్, ఆవిడ వచ్చి ధర్నాలు చేయడం ఏంటి? అంటే పాలిటిక్స్ బికమ్ ఏ డ్రామా. అంటే ఇక్కడ అక్కడ ఉన్నది తృణమూల్ కాంగ్రెస్, కేంద్రంలో ఉన్నది బీజేపీ. కాబట్టి వీళ్ళిద్దరూ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు బురద జల్లుకోవాలనే దానిలో భాగంగా ఈ కేసును కూడా దానిలో ఒక పావుగా మార్చుకున్నారు. ఇంకా చెప్పాలంటే సంచలనాత్మక కేసు అంటున్నారండి. అంటే మిగతా కేసులు సంచలనాత్మకం కాదా? మిగతా ఎక్కడ రేపు జరగట్లేదా? ఎక్కడ దేశం జరగట్లేదా? ఇదే ఎందుకు సంచలనాత్మకమైంది? ఎందుకంటే దీన్ని సంచలనాత్మకంగా చెయ్యాలని ఆయా రాజకీయ పార్టీలు, ఆయా మీడియా హైలైట్ చేశాయి కాబట్టి సంచలనమైంది. అదర్వైజ్ మేడం చెప్పినట్లు హాస్పిటల్లో జరుగుతున్నాయి రేప్స్, బయట జరుగుతున్నాయి, స్కూల్స్లో జరుగుతున్నాయి. అయితే ఒక్కటి నాకు కొంచెం ఆనందంగా వచ్చిన విషయం ఏంటంటే త్వరగా ఎర్లీగా ఫాస్ట్ ట్రాక్ పెట్టి క్లోజ్ చేయడం అనేది మంచిది. ఎందుకంటే చాలామందికి చట్టం మీద నమ్మకం లేదు. ఎందుకు? ఒక కేసు కోర్టుకు వెళ్తే సంవత్సరాలు దశాబ్దాల పాటు గడుస్తుంది. దాంతో బాధితుడికి కూడా ఏమి న్యాయం దొరుకుతుందో, మనకేం జరుగుతుంది ఒక నిరాశ నిస్పృహ ఆవహిస్తాయి. కొంచెం ఇలాగ ఒక 6 months, అట్లీస్ట్ 1 yearలో కనుక తీర్పులు వస్తే దాని రిఫ్లెక్షన్ అనేది జనాల మైండ్ సెట్ మీద ఉంటుంది. అంటే బ్రాడర్ విషయంలో ఓకే మనం తప్పు చేస్తే శిక్ష పడుతుంది,
అనే ఒక భయం అని ఉంటుంది. ఇప్పుడేంటి ప్రజెంట్ ఒక తప్పు చేసి శిక్ష పడేసి 15 ఏళ్ళు పడుతుంది, ఈ 15 ఏళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తాడు, 15 ఏళ్ళు బెయిల్ తెచ్చుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు. సో అలా కాకుండా ఇట్లా కొంచెం ఫాస్ట్ ట్రాక్లో ఉంటే కొంతవరకు జనాల్లో ఒక భయము, ఒక జాగ్రత్త అనేది ఏర్పడుతుందని నా అభిప్రాయం. విద్యారెడ్డి గారు, అంటే 162 డేస్లో తీర్పు అనేది వెలువడించడం జరిగింది. అయితే ఈ తీర్పు అంటే కొంతమంది ఇందాక అనుకున్నట్టు స్వాగతిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది ఉరిశిక్షే వెయ్యాలి అని చెప్పి బెంగాల్ సీఎం తను చెప్తున్నారు, సిబిఐలో కొంతమంది వాదిస్తున్నారు, చాలామంది డాక్టర్స్ చెప్తున్నారు. సో ఈ తీర్పును మేము స్వాగతించమని చెప్పి బాధితురాల తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అంటే 17 లక్షలు పరిహారం ఇస్తామన్నా కూడా మాకు వద్దు, న్యాయమే కావాలి అంటున్నారు. అయితే అంటే నిజంగా నిందితుడికి సరైన శిక్ష విధించారనుకోవచ్చా? అమ్మ, చట్ట ప్రకారం ఈరోజు మనకున్నటువంటి చట్టాలలో ఉన్నటువంటి హైయెస్ట్ పనిష్మెంట్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ. సో డెత్ పెనాల్టీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు మనకి హైయెస్ట్ పనిష్మెంట్ అనేది లైఫ్ ఇంప్రిజన్మెంట్. సో ఉన్న హైయెస్ట్ పనిష్మెంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎప్పుడు కూడా నేరస్తుడికి శిక్ష ఎలా పడుతుంది, వారిపైన మోపబడినటువంటి నేరారోపణ చేసినటువంటి సెక్షన్లు ఏవైతే ఉంటాయో దాని కింద శిక్ష ఎంత ఉంది, ఏ సెక్షన్ అయితే రుజువు అయిందో దాని కింద ఉన్నటువంటి శిక్ష మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 64, 66 కింద శిక్షను రుజువు చేయబడ్డది. సో 66 కింద ఏముంది, 20 సంవత్సరాల నుండి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా ఇవ్వచ్చు అని ఉంది. మరి 20 సంవత్సరాల నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు అని ఉన్నప్పుడు మనం డెత్ పెనాల్టీ ఇచ్చే అవకాశం లేదు కదా ఆ సెక్షన్ కింద. కాబట్టి లైఫ్ ఇంప్రిజన్మెంట్ మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రజలకు వస్తే, ఇప్పుడు ఇందాక సార్ అన్నట్టుగా కొన్ని కేసెస్ సెన్సేషనల్, కొన్ని కావా అంటే ఎక్కడైనా కూడా అత్యాచారం జరిగినటువంటి కేసులలో బాధితురాలనే మనం బ్లేమ్ చేస్తాం, చూస్తూనే ఉన్నాం అన్ని కేసులలో కూడా. అభయ కేసు తీసుకోండి, నిర్భయ కేసు, ఏ కేసు తీసుకున్నప్పటికీ కూడా ఆ అమ్మాయి ఆ టైంకి అక్కడ ఎందుకుంది, ఇలా ఎందుకుంది. నేను అనేది ఏంటంటే సొసైటీకి కూడా ఒక బాధ్యత ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, సార్ అన్నట్టుగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంటు, మీడియా ఇన్వాల్వ్మెంటు అన్నీ అయిపోయి కొన్ని కేసెస్లోని పెద్ద వ్యక్తులు కానీ, లేదా ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్లో జరిగింది కానీ, ఒక ఫేమస్ పర్సనాలిటీకి సంబంధించినటువంటి వాటి దగ్గర కనుక ఏదైనా నేరం జరిగినట్టు అయితే దాన్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. అదేం చేస్తుంది, ప్రజలలో ఒక భయాందోళన క్రియేట్ చేస్తుంది. అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్లో, లేకపోతే ఇంత పెద్ద పదవిలో ఉన్నప్పుడు, లేదా ఇంత ఫేమస్ దాంట్లోనే జరిగినప్పుడు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంటి మీద దాడి చేశారు, లోపలికి వెళ్ళి దొంగ గాయపరిచారు. ఎన్ని కేసెస్లో అవ్వట్లేదండి, రాబరీలు, డెకాయిటీలు చేసినప్పుడు ఎంతమందిని చంపేయట్లేదు. అదే విధంగా అంటే మనకి ఒక హైలైట్ అయినటువంటి కేసు కాబట్టి ఇది ప్రజలందరూ కూడా, అంటే ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి ఒక డాక్టర్కే కనుక హాస్పిటల్లో, అది కూడా వర్క్ చేస్తున్న తను ఏ రోడ్డు పైన ఎక్కడో లేదు, తను వర్క్ చేస్తున్న ప్లేస్లోనే మనం కనుక సేవ్ చేయలేకపోతే, ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే మామూలు మనుషులది ఏంటి అనే ఒక ఆలోచన. అదేవిధంగా చూసినట్టయితే ఇందాక మేడం అన్నట్టుగా కేవలం ఒక వర్క్ ప్లేస్లోనే కాదు, లేదా రోడ్డు మీద ఉన్న దగ్గర కాదు, బెడ్ మీద ఉన్న పేషెంట్స్, మంత్స్ బేబీస్, హాస్పిటల్లో ఉన్న మంత్స్ బేబీస్ మీద కూడా మనం చూసాం, వరంగల్లో జరిగినట్టు 1 month బేబీ మీద. మరి ఇలాంటివన్నీ చూస్తే మనం కోర్టుని ఈరోజు ఎవరైతే బయటికి వచ్చి ఈ శిక్ష కరెక్ట్ కాదు అని అంటున్నారో, ఇదే గొంతుతోని నేను క్వశ్చన్ చేస్తున్నాను యాజ్ అన్ అడ్వకేట్, యాజ్ అ ఫీమేల్. మనం ఎందుకు నేరం చేస్తున్నారు, సొసైటీలో నేరం జరుగుతున్న దగ్గర ఎందుకు ప్రశ్నిస్తలేము? మన ముందు ఎవరన్నా నేరం చేస్తుంటే ఎందుకు ఆపట్లేదు? మన ముందు ఎవరన్నా అమ్మాయిని ఏడిపిస్తుంటే మనకెందుకని వెళ్ళిపోతున్నాం తప్పిస్తే, మనం అక్కడే కనుక ఆపినట్టు అవుతే ఈరోజు పడేటువంటి శిక్షలు కానివ్వండి, మనందరికీ తెలుసు మన శిక్ష ఏ రకంగా ఉంటుందంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు. మరి అలాగా మనము ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేనిది ఏ కోర్టు కూడా తీర్పు కానీ వాళ్ళకి శిక్ష కానీ ఇవ్వలేదు. ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాలను బేస్ చేసుకొని జడ్జి గారు మాక్సిమం పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. సిబిఐలో కొందరు ఇది స్పెషల్ కేసు అని చెప్పి అంటున్నారు. అదే ఆ స్పెషల్ కేసు అని వాళ్ళు చెప్పడం కాదు, కోర్టు ఆ ఆధారాలను బేస్ చేసుకొని, ఆ జరిగినటువంటి తీరును బేస్ చేసుకొని, ఇప్పుడు ఇదే మీరు నిర్భయ కేసు తీసుకోండి, దాన్ని స్పెషల్ కేసు కింద పరిగణించి దాంట్లోని మనకు ఉరిశిక్ష ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే అక్కడ తనకు జరిగినటువంటి, అక్కడ కూడా రేపే జరిగింది, కానీ తనకి జరిగినటువంటి తీరు, ఆ విధానం మనకు చెప్తుంటేనే ఒక భయం పుడుతుంది. కానీ చెప్పండి, ఆ కేసు జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే ఆయనకి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఇచ్చారు. 1 డేలోనే ఆయన చాలా సఫర్ అయినట్టు ఆ నెక్స్ట్ డే ఆయనకి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అది కూడా ప్రమోషన్ మీద మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడ ఏమంటే ఆయన మీద అసలు ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశాలు కూడా లేకుండా చేశారు.
సి హౌ ఇట్స్ బికమ్ సెన్సేషన్ అంటే స్టూడెంట్స్ చేసినటువంటి ఆందోళన, అంతకుముందు అక్కడ జరిగినటువంటి నేరాల పరంపర ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కొంతమంది ఏం చేశారంటే సోషల్ పోలీసింగ్ లాగా చేసి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి కొన్ని ఎవిడెన్స్ని బయటికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కొంచెం ఛాన్స్ వల్ల కొన్ని ఎవిడెన్షియల్గా కూడా బయటకు వచ్చాయి. తర్వాత ఒక వాయిస్ రికార్డ్ కూడా బయటకు వచ్చిన విషయం బయటకు వచ్చింది. ఆ వాయిస్ రికార్డులో ఇక్కడ జరుగుతున్న అన్యాయాల మీద నేను తిరుగుబాటు చేస్తున్నానని అమ్మాయి చెప్పినట్టు, ఇది నాకు నచ్చట్లేదు అని చెప్పినట్టుగా కూడా బయటకు వచ్చాయి. సో ఈ సాక్ష్యాధారాలు మామూలుగా ఎవరి దగ్గరికి వెళ్తాయి? డెఫినెట్గా పోలీసుల దగ్గరికి వెళ్తాయి. ఇంకెవరైనా దాన్ని మళ్ళీ కొంచెం మేనేజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేయగలిగిన ఇంత అడ్వెంచర్ ఎవరు చెయ్యరు. ఎవరైనా చెయ్యాలి, స్టూడెంట్స్ చెయ్యాలని చూసిన వాళ్ళ పేరెంట్స్ లీవ్లు పెట్టి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో ఇవన్నీ జరిగాయి కాబట్టి అది సెన్సేషన్. అంటే ఆమె మీద జరిగిన రేపు సెన్సేషన్ కాకపోవచ్చు, సెన్సేషనే. అంటే అక్కడ ఏమేమి సాక్ష్యాలు రూపుమాపబడ్డాయి అన్న దాని మీద అది సెన్సేషన్గా బికమ్ అయింది కాబట్టే సిబిఐకి ఇవ్వబడింది. పోలీసింగ్లో జరిగినాయి ఇవన్నీ ముందుకు రాలేదు అన్నటువంటి, అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దానికి సపోర్ట్ చేస్తుందా, పోలీసులు ఎంత ప్రీప్లాన్డ్గా అన్ని క్లియర్ చేయగలుగుతున్నారా అని వచ్చినప్పుడు సిబిఐ ఇట్ వాజ్ ఎ డిమాండ్, సిబిఐకి అప్పగించాలన్నది డిమాండ్. ఆ డిమాండ్ తర్వాత అది సిబిఐకి వెళ్ళింది. కానీ అప్పటికే సిబిఐ చేతికి వచ్చినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ కూడా డైల్యూట్ అయి ఉన్నాయి. సో ఎవిడెన్స్ కనబడుతున్నాయి కానీ స్ట్రాంగ్ ఎవిడెన్స్గా అవి నిలబెట్టలేకపోయాయి. ఆ తర్వాత ఏం జరిగాయి అన్నటువంటిది ఈ లైవ్ కూడా ఇచ్చారు, ఈ కోర్టు వాదనలని లైవ్ కూడా ఇచ్చారు ప్రజలందరికీ తెలియడం కోసం. మరి అమ్మాయి మీద జరిగినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు స్వచ్ఛందంగా బయటికి రాలేదు? సో పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఒక మనిషి మీద అంత దారుణమైన గాయాలు తగిలినప్పుడు ఒకే ఒక మనిషి అటెంప్ట్ చేస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసి అమ్మాయి పరిగెట్టి కేకలేసినప్పుడు, ఒకే మనిషిని తిరుగుబాటు చేసినప్పుడు అమ్మాయికి అన్ని డ్యామేజెస్ రావు అన్నది ఒక లాజికల్ పాయింట్. ఆ అమ్మాయి శరీరంలో పూర్తిగా ఎముకలు విరిగి పెట్టబడి మెడంతా కూడా బ్రేక్ అయిపోయి అన్ని గాయాలు ఉన్నాయి. అన్ని గాయాలు ఉన్నప్పుడు రెండో పాయింట్, ఇంత జరుగుతుంటే హాస్పిటల్లో ఎవరు లేవరా? అదేమి నిర్జన ప్రదేశం కాదు. హాస్పిటల్ అంటే క్లయింట్స్ వస్తుంటారు, పేషెంట్స్ వస్తుంటారు, నైట్ డ్యూటీ డాక్టర్స్ తిరుగుతుంటారు, నైట్ డ్యూటీస్ ఉన్నటువంటి స్టాఫ్ అంతా తిరుగుతుంటారు. అట్లాంటప్పుడు ఎవరికి ఆమె కేకలు వినిపించలేదా? దాదాపుగా ఎన్ని గంటలు ఆమె మీద అత్యాచారం జరిగిందన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రేప్ అండ్ మర్డర్ జరిగిన ఏరియాలో ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్వేర్ ప్రింట్స్ ఉంటాయి, శరీరం మీద కూడా ప్రింట్స్ ఉంటాయి. ఏ ఒక్కటి బయటికి రాలేదా? ఏ ఒక్కటి కూడా విచారణలోకి రాలేదా? ఆ టైంలోనే ప్రిన్సిపాల్ మీద స్టూడెంట్స్ డిమాండ్ వచ్చింది కాబట్టి అతని మీద విచారణకి ఆదేశించారు. ఎప్పటిది? అంతకుముందు 2023 ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ నుంచి అతను ఎంత స్కామ్స్ చేశాడనేది బయటకు వచ్చాయి. ఆ విచారణలను చేశాక అతని మీద నార్కోటిక్ టెస్టులు కూడా జరిగినప్పుడు కొన్ని స్పష్టమైన ఎవిడెన్స్ ఇచ్చాడు, కొన్ని అస్పష్టమైన ఎవిడెన్స్ ఇచ్చాడు అనేది కూడా బయటకు వచ్చాయి. ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మాకు థ్రెట్స్ వస్తున్నాయని చెప్పిన తర్వాత ఏం చేసింది చట్టం? ఎవరిని రక్షణ ఇచ్చింది? ఏ ఎవిడెన్స్ని కాపాడిన తర్వాత ఏం చేస్తారండి? ఏ జడ్జి గారైనా ఆయన ముందుకొచ్చిన సాక్ష్యాలని మనకు బొమ్మలో చూపించినట్టు కళ్ళుకి గంతలు కట్టుకొని ఆయన జస్టిస్ చెప్తారు. ఇప్పుడు ఆయన ఏం జస్టిస్ చెప్పాడన్న చర్చ కన్నా అసలు జరిగిన విషయాలు ఎందుకు పక్కకి వెళ్ళిపోయాయి? ఇప్పుడు వై ఇట్ ఈస్ ఎ సెన్సేషనల్? డెఫినెట్లీ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ సెన్సేషనల్ బికాస్ ఇది సంస్థాగతమైనటువంటి అత్యాచారం. ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లోనే జరిగినటువంటి స్కామ్, అతిపెద్ద స్కామ్ చాలా నీట్గా చెప్పబడిపోయింది. సో దాట్ వీ హ్యావ్ టు డిస్కస్, దాట్ వీ హ్యావ్ టు మేక్ ఇట్. ఇప్పుడు కూడా ఆ కేసుని ఎవరైనా తోడతారు, తప్పనిసరిగా తోడాలి, జరగాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇదంతా ప్రీప్లాన్డ్ అండి. ఒక సంజయ్ రాయ్ అన్న వాడిని ముందుగానే ప్రీప్లాన్డ్గా బుక్ చేశారు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. హాఫ్ అన్ అవర్ ఆమె మీద అత్యాచారం జరిగింది, హాఫ్ అన్ అవర్ అతను వచ్చాడు, హాఫ్ అన్ అవర్లో ఎంట్రీ వెళ్ళిపోయాడంటే ఇంత బీభత్సం జరగదు. అతను వచ్చేటప్పటికే ఆమె మీద అనేక అత్యాచారాలు జరిగాయి. దానికి ముందు ఆమె ఇచ్చినటువంటి ఆమె ఫోన్ చాట్, ఈయన సందీప్ ప్రిన్సిపాల్ ఆయనది కూడా
ఆయన వాట్సాప్ చాట్స్ కూడా బయటకు వచ్చాయి. ఇవి ఏవి ప్రజల వరకు రాలేదు, బయటకు రాలేదు, మీడియా చెప్పలేదు, కొన్నే చెప్పబడ్డాయి. సో కీలకమైన విషయం ఏంటంటే ఆ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి దారుణాలు, ఇవి మెయిన్ థింగ్. ఇప్పుడు మరి ఇన్ని దారుణాలు జరిగితే ఆ సంజయ్ రాయ్ నాయుడు ఒక్కడికి ఎట్లా శిక్ష వేస్తారండి? అదే అడగబోతున్నాను మ్యామ్. అంటే ఫస్ట్ సామూహిక అత్యాచారం అని చెప్పారు, తర్వాత అత్యాచారం జరిగింది అని, ఆత్మహత్య అన్నారు ఫస్ట్. ఇప్పుడేమో ఒక్కరే చేశారు అని చెప్పి సంజయ్ రాయ్ మాత్రమే శిక్షించడం జరిగింది. సో ఈ కేసుని ఎలా చూడాలి? అంటే ఒక్కరే అంత షార్ట్ పీరియడ్లో ఇంత బీభత్సం సృష్టించగలిగే అవకాశం ఉందా? నిందితులు కరెక్ట్ అయిన మనిషి అనుకోవచ్చా అసలు? ఒకటండి మేడం, తన క్వశ్చన్ ఆన్సర్ రెండు కూడా ఆవిడే చెప్పారు. అంటే కోర్టు ముందుకు వచ్చినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ అనేక రకాలుగా ఉండొచ్చు. నిజంగా మేడం అన్నట్టుగా పోలీస్ కరప్ట్ అయిందా, లేకపోతే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ వలన, ఏ సంగతి అనేది పక్కన పెడితే ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా జరిగింది, అందులో వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఏంటి, ఆధారాలు ఏవి ఈ కేసుకి లింక్ అవుతాయి. 100 రకాలుగా 100 మంది నా దగ్గర ప్రూఫ్ ఉంది అని చెప్పొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రూఫ్ ఈ కేసుకి ఏ రకంగా. ఇప్పుడు ఒక వాయిస్ రికార్డింగ్ ఉంటుందండి, ఎవరో మీడియాలో చూపిస్తారు లైక్ అమ్మాయి వాయిస్ రికార్డింగ్ అని, కానీ అది మనం బ్లైండ్గా అమ్మాయి వాయిస్ రికార్డింగ్ అని పోలీస్ వాళ్ళు తీసుకోలేరు కదా. ఆ వాయిస్ రికార్డింగ్ అమ్మాయిదేనా, ఆ అమ్మాయి వాయిస్తో టాలీ అవుతుందా, అవన్నీ కూడా చెక్ చేసి అది అవునా కాదా అనేది వీళ్ళు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా వీళ్ళు ఏవైతే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారో ఆ ఎవిడెన్సెస్ని ఈ కేసుకి లింక్ ఎలా చేశారు అంటే, ఒక సాక్ష్యం దొరకంగానే ఆ సాక్ష్యం ఈ కేసుకి ఎలాగ లింక్ అయింది అనేది కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్వెస్టిగేషన్లో. సో ఆ సాక్ష్యాధారాలన్నీ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఆ సాక్ష్యాధారాలకు సంబంధించి వాళ్ళు ఏదైతే విట్నెస్లను ప్రొడ్యూస్ చేస్తారో ఆ విట్నెస్లు కూడా కరెక్ట్గా చెప్పాలి. ఇందాక సార్ ఒక పాయింట్ అన్నారు, స్పీడీ జస్టిస్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం అనేసి. అంటే నిజంగానే అన్ని కేసులలో కూడా ఎప్పుడైతే మనకి అతి త్వరగా జడ్జ్మెంట్ రావడం జరుగుతుంది, లేకపోతే ఎంత ఫాస్ట్గా మనకి ట్రయల్ జరుగుతుందో అంత త్వరగా మనము ఆ విట్నెస్ల దగ్గర నుంచి చెప్పించుకోగలుగుతాం. టైంతో పాటు మనం మర్చిపోతూ ఉంటాము, భయాందోళనకు గురవుతూ ఉంటారు, లేకపోతే కొన్నిసార్లు విట్నెస్లే దొరకరు మనకి. సో ఇలాంటివన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని లాస్ట్కి వచ్చే జడ్జ్మెంట్ అవునా కాదా, రైటా రాంగా అని బయట ఉన్న జనం కానివ్వండి, ఎవరైనా కూడా పబ్లిక్ ఆలోచించవచ్చు. కానీ కోర్టు ముందుకి ఏం సాక్ష్యాలు వచ్చాయి, ఆ సాక్ష్యాలు ఏ విధంగా ఆ కేసుకి లింక్ అయినాయి, ఏ విట్నెస్ ఎలా చెప్పారు అనే దాన్ని బేస్ చేసుకునే జడ్జి గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన కళ్ళ ముందు జరిగినటువంటి దానికి కూడా సాక్ష్యాలు లేని ఆయన ఏం చెప్పలేడు, అన్లెస్ ఆయన విట్నెస్ అయితే తప్పిస్తే ఆయన తీర్పు చెప్పలేడు ఆయన విట్నెస్ అయిన దాంట్లో. అంటే మన కళ్ళ ముందు జరిగింది నేను చూశాను అని చెప్పడానికి కూడా కొంచెం టైం పడుతుంది. మనం చూసాము అని అనేది నిర్ధారణ అయిన తర్వాతనే జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరి వంతు ఉంది, ఎవరి ఎవరి పాత్ర ఉంది, ఎంత ఉంది, ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లోని మొత్తం కంప్లీట్గా ఎవరెవరి పేర్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు నార్కోటిక్ టెస్ట్లు ఇవన్నీ కోర్టు పర్మిషన్తోనే చేయడం జరిగింది. సో మరి ఇవన్నీ నార్కోటిక్ టెస్ట్ చేసి అన్నీ చేసి స్కూల్ ప్రిన్సిపల్కి ఇంకా వేరే వాళ్ళ పాత్ర ఉంది, పొలిటికల్ వాళ్ళది ఉంది, పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర ఉంది అని కూడా మనకు అన్ని స్టేట్మెంట్లు చూసాం మనం. మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని తీసుకోలేదు, అక్యూజ్డ్ కింద ఎందుకు పరిగణించలేదు అంటే వాళ్ళ పైన ఈ నేరానికి సంబంధించి సరి అయిన సాక్ష్యాలు దొరకకపోవడం వలన. ఎప్పుడైతే ఒక వ్యక్తి పైన పూర్తిగా నేరం ఆరోపించినటువంటి నేరం రుజువు అవుతేనే ఆయనకు శిక్ష ఇవ్వడం జరుగుతుంది. ఆరోపించినప్పటికీ కూడా వాళ్ళపైన నేరం రుజువు అవ్వనంత వరకు కూడా మనం వాళ్ళని నేరస్తులు అని అనడానికి లేదు. అభియోగం మాత్రమే నేరస్తుడు అని, కానీ పూర్తిగా రుజువు అయిన తర్వాతనే వాళ్ళని నేరస్తుడు అంటాం. కాబట్టి 100 మంది పైన ఛార్జ్షీట్ అయినప్పటికీ కూడా ఎవరి మీద అయితే రుజువు అవుతుందో వాళ్ళు మాత్రమే. ఈరోజు ఈ కేసులో ఇతని పైన మాత్రమే రుజువు అయింది అని చెప్పేసి ఈయనను మాత్రమే నిందితుడు కింద మనకి పరిగణించడం జరిగింది. విశేష్ గారు ఇందాక చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు సార్. అంటే ప్రజలు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే తీర్పు వస్తుంది అని చెప్పి అన్నారు. సో దిశ కేసులో ఏదైతే అయిందో ఎన్కౌంటర్, అది నిజంగా ప్రజలందరూ కూడా కోరుకున్నారు, అదే జరిగింది. బట్ అది అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. సో సంజయ్ రాయ్ మీద లై డిటెక్టర్ని చేశారు. అంటే అట్ ప్రెసెంట్ ఆ మైండ్ సెట్లో లై డిటెక్టర్ యూజ్ చేసినా కూడా తన మానసిక భావాలు ఎలా ఉంటాయి, 100% నిజాలు చెప్పే అవకాశం ఉంటుందా? అక్కడ కూడా ఏవైనా ఆయన కంట్రోల్ చేసుకోగలుగుతాడా? లై డిటెక్ట్ అనేది ఏం చేస్తుంది, సెన్సార్స్ పెట్టినప్పుడు కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు
ఆ వ్యక్తి యొక్క స్పందనలు అయినప్పుడు అతని బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, వీటిని మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఎలా మారిందని బట్టి లైట్ చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు, ఇది వాళ్ళు నిర్ధారించుకుంటారు. Okay. అంతే. కానీ విపరీతమైన స్ట్రెస్లో ఉన్నవాడికి ఎప్పుడైనా కానీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అవును. ఒకవేళ అతను చేశాడా చేయలేదా మనకు తెలియదు. ఓకే, సాక్ష్యాలు ఇప్పుడు కోర్టు ముందు మేడం చెప్పినట్టు కోర్టు ముందుకు ఏ సాక్ష్యాలు అయితే వస్తాయో వాటి ఆధారంగానే తీర్పు వస్తుంది. కోర్టు ముందుకు సాక్ష్యాలు ఇవ్వకూడదని అధికారంలో ఉన్నవాళ్ళు కానీ పోలీసులు కానీ అనుకున్నప్పుడు ఏ సాక్ష్యాలు కోర్టు ముందుకు రావు. రైట్. Yes. మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే ఒక ప్రముఖ సీనియర్ ఇంట్లో కాల్పులు జరిగాయి, సెక్యూరిటీ గార్డ్ చంపేశారు కదా, ఇక్కడే జరిగాయి. కానీ ఆ 2 కేసుల్లోనూ ఎవరికీ శిక్ష పడలా, Okay. నిందితులు ఇప్పటికీ తెలియదు. అలాగే మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీ దగ్గర ఒక పనిచేసే డ్రైవర్ని చంపేశారు. ఆ ఎమ్మెల్సీకి జైలుకి వెళ్ళాడు, ఇలా వెళ్ళాడు, ఒక 10 రోజులకు 4 రోజులకు బయటకు వచ్చేసాడు. అంతే. ఇంకా ఆ కేసు ఎప్పటికీ కూడా అతను శిక్ష పడదు. ఎమ్మెల్సీ చేశాను నేను చెప్పట్లా, కానీ ఆ కేసు అలా ఉంటుంది అంతే. అలా నిందితుడు ఎవరన్నది తెలియదు. ఎప్పటికీ తెలియదు. ఎందుకంటే ఆ కేసు సెన్సేషన్ కాదు. అవును. ఎందుకు సెన్సేషన్ చెయ్యరు, కాదు దాన్ని సెన్సేషన్ చెయ్యరు. ఓకే. ఓకే, యాజ్ ఏ సైకాలజిస్ట్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ సిటిజన్ ఆఫ్ దిస్ ఇండియా, ఐ బిలీవ్ ఇన్ వన్ దిస్. ఈ దేశంలో చట్టం అనేది బలమున్నవాడి చుట్టం. ఎవరికైతే డబ్బు, అధికారం, పలుకుబడి ఉంటుందో వాడు ఎలాంటి తప్పులు చేసినా కానీ వాడికి ఎలాంటి శిక్ష పడదు. కొన్నిసార్లు పడుతుంది. ఎప్పుడు అధికారంలో ఉన్న వాడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు పడుతుంది. అధికారంలో అనుకూలంగా కనుకుంటే ఆ వ్యక్తి ఎలాంటి తప్పు చేసినా కానీ ఇక్కడ శిక్ష పడదు. శిక్షకు లోనేది ఎవరంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళకు మాత్రమే అతి త్వరితంగా ఎన్కౌంటర్లు జరుగుతాయి, శిక్షలు పడతాయి, ఏమైనా జరుగుతుంది. ఎందుకు? వాళ్ళని రక్షించే వాళ్ళు లేరు. వాళ్ళ తరపున వాదించే లాయర్లకి లక్షలు కోట్లు స్పెండ్ చేసే డబ్బు వాళ్ళ దగ్గర ఉండదు. యువతల వాడేమో లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటాడు, అవతల వాడికి అంత శక్తి ఉండదు. కాబట్టి ఇన్ఎవిటబుల్గా వాళ్లకు శిక్ష పడుతుంది. సో ఇదంతా మనం గమనిస్తే శిక్ష పడింది, సాక్ష్యాలు వచ్చాయంటే ఇవ్వాలనుకుంటే ఇస్తారు సాక్ష్యాలు, అంతే. ఇప్పుడు మేడం చెప్పిన దాని ప్రకారము ఆ హాస్పిటల్లో జరుగుతున్న అనేక అక్రమాలకు సంబంధించి మొత్తము కన్సీల్ అయిపోయేసి ఈ అత్యాచారం జరిగిన వారం రోజుల తర్వాత బహుశా నాకు తెలిసి ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లున్నారు. ఏది స్టూడెంట్స్ యాజిటేషన్ చేసిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో తన వాళ్ళని కాపాడుకుంటూ ఎవరొకరిని బుక్ చేశారని అనుకోవచ్చు. సార్, మరొక విషయం చెప్పండి. ఇందాక మేడం అన్నారు, అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా కూడా ఒక నిర్దోషి తప్పించుకోకూడదు అని లా చెప్తుంది అన్నారు. అయితే సంజయ్ రాయ్ నేను చేయలేదు, నన్ను కావాలనే ఇరికించారని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. నిజంగా ఆయన తప్పు చేయలేదు, ఆయన నిర్దోష అయితే ఆయన యొక్క మానసిక పరిస్థితి ఏంటి, రోదన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఎవరైనా కానీ ఒక నిర్దోషికి శిక్ష పడినప్పుడు అతను మానసికంగా కుంగిపోతాడు. ఇది ఇటువంటి కేసే మనకు సత్యంబాబుని తీసుకోండి, మనకు ఆయేషా మేరా కేసులో ఇది జరిగింది ఇదే కదా. అతన్ని కూడా దోషిగా నిర్ధారించి యావజ్జీవ కార్యదర్శి వేశారు. అతనికి 10 ఏళ్ల తర్వాత అతని తరపున వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, లేకుంటే ఆయా కొన్ని సంఘాలు కానివ్వండి కోర్టులో ఫైట్ చేయటం వల్ల 10 ఏళ్ల తర్వాత అతను నిర్దోషిగా విడుదలయ్యాడు. ఈ 10 ఏళ్ళ అతని జీవితాన్ని ఎవరు తెచ్చిస్తారు? పోని అది సరే, అతను జరిగిందనుకుందాం. ఇంతకీ ఆ కేసులో దోషులు ఎవరు? తెలియదు. దోషులు ఎవరు తెలియదు, ఎప్పటికీ తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఇప్పుడు సంజయ్ రాయ్ కేసులో కూడా తన తరపున ఏవైనా సంఘాలుగా పౌరకుల సంఘాలు కానివ్వండి, లేకుంటే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కానీ గట్టిగా ఫైట్ చేస్తే మేబీ అతను బయటపడవచ్చు కూడా. ఎందుకంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కానివ్వండి, 1 వీక్ పాటు దాన్ని మొత్తము కన్సీల్ చేసే ప్రయత్నాలు కానివ్వండి, సో తప్పనిసరి పరిస్థితుల్ని బుక్ చేయడం కానీ ఇవన్నీ కూడా వెలుగులోకి రావచ్చు. దానికి లోతైన అన్వేషణ, లోతైన విచారణ అవసరం. ఆ విచారణ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడైనా సోషల్ జస్టిస్ కోసం ఫైట్ చేసే వాళ్ళు ప్రత్యేక ప్రయత్నం చేసినప్పుడు కానివ్వండి, లేకుంటే
సోషల్ అన్రెస్ట్ వచ్చినప్పుడు కానీ జరుగుతుంది. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు జనాలు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు మనము ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఎరాలో బతుకుతున్నామండి. ఆ అమ్మాయి అరెస్ట్ జరిగింది, ఒకరిని బుక్ చేశారు, వాడికి మనశిక్ష వేశారు, చాలు జస్టిస్ అయిపోయింది అనుకుంటున్నాను. అంతే తప్ప వాడు నిజంగా చేశాడా లేదా అని ఆలోచించే శక్తి ఈ జనరేషన్కి లేదు. అంత ఓపిక లేదు, శక్తి కంటే అంత ఓపిక లేదు. బేసిక్గా శిక్ష జరిగింది, నేరం జరిగింది, విచారించారు, శిక్ష వేశారు, ఎవడు కూడా పడింది కదా, హ్యాపీ అంతా బాగా నడుస్తుంది అనుకోవడం. ఉరి శిక్ష పడాలి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా రెండు వాదనలు ఉంటాయి. ఒకటి ఏంటంటే శిక్ష పడినటువంటి వ్యక్తి నిర్దోషి, వేరే వాళ్ళని తప్పించి ఇతను వేశారు. నిజంగా అతను నిర్దోషి అని బిలీవ్ చేసిన వాళ్ళు శిక్ష పడిందే తప్పు అని అంటారు. ఇంకొకటి ఎవరైతే శిక్ష పడాలి ఇతనే దోషి అని అన్న వాళ్ళు ఇంకా పెద్ద శిక్ష పడాలి అంటారు. సో అందుకని మన చట్టం ఇందాక మనం అన్నట్టుగా 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అనే దాని మీదనే మనం రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లోని ఉరి శిక్ష విధించాలి అనేది ఒకటి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇంకొక విషయానికి వస్తే ఈరోజు ఎవరైతే బయటికి వచ్చి అజిటేట్ చేస్తున్నారో ఇంకా మంచి శిక్ష పడాలి, ఇంకా ఇది కావాలి అని, మరి ఇదే అజిటేషన్ను మనం ముందు ఇలాంటి నేరాలు జరగకుండా ఆపే విధానంలో కనుక ముందడుగు వేసినట్టు అవుతుంది. నేటి యువత కానివ్వండి లేదా ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూస్తూ ఉంటాం, బస్ స్టాప్లలో కానివ్వండి, బస్సులో వెకిలి వేషాలు వేస్తున్నా, మన పక్కనున్న అమ్మాయిని సతాయిస్తున్నా ఎవరం పట్టించుకోము. మరి అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక ముందడుగు వేసి ఇలాంటివి స్టాప్ చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇలాంటి అత్యాచారాలే కాదు ఎలాంటివి కూడా జరిగేటువంటి అవకాశం లేదు. సో ఈరోజు ఒక కేసు సెన్సేషనల్ కేసులో శిక్ష ఏం పడింది అని టీవీల ముందు కూర్చొని హైలైట్స్ చూసుకుంటా టీవీలో ఏమవుతుందా ఈ టెన్షన్ కాదు. బయట సొసైటీలో ఒక స్త్రీ స్వేచ్ఛగా బతకాలి అంటే మనం ఏ రకంగా హెల్ప్ చేయాలి, మనం ఎలా ఉండాలి, మన పక్క వాళ్ళు కూడా అలాగే సేఫ్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎలా అయిపోయింది, పక్కింట్లో గొడవ పడుతూ ఉంటే కూడా మనం మనకెందుకు అని అనుకునే రోజులు అయిపోయినాయి. పక్క వాళ్ళు చచ్చిపోని మనకు అవసరం లేదు, రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతే ఫోటో షూట్ రికార్డ్ చేస్తారు తప్పిస్తే ఆపరు. మరి ఇలాంటి ధోరణిలో మనం బతుకుతున్నప్పుడు ఇలాంటి నేరాలని ఎక్కడ ఆపగలుగుతాం? ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ చూడంగానే మనము లేకపోతే దాని గురించి ఒక కేసు గురించి కొట్లాడడం కాదు. ప్రతిరోజు కూడా మన లైఫ్ సేఫ్గా ఉండాలి అని అంటే మనకి చట్టాలు ఒక వరకు మాత్రమే హెల్ప్ చేయగలుగుతాయి. కోర్టు వరకు వెళ్ళినప్పుడు మాత్రమే మనం జస్టిస్ జరుగుతుంది. కానీ మన జస్టిస్ మన చేతిలోనే ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. మనంతకు మనం ఫైట్ చేసుకోవాలి మన జస్టిస్ కోసం. ఈ కేసులో ఇప్పుడు సంజయ్ రాయ్కి కంప్లీట్ ఇంప్రిజన్మెంట్ అనేది పడింది. అవునండి. అయితే ఇప్పుడు నేను నిర్దోషిని అని చెప్తున్నాడు. వాళ్ళ పేరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇది ఫైనల్ జడ్జ్మెంట్ లా తీసుకోవాలా లేదంటే ఇంకా పైకి వెళ్ళి? లేదండి, ప్రతి ఒక్కరికి కూడా దోషి కానివ్వండి, కంప్లైనెంట్ అంటే బాధితురాలికి కానివ్వండి, ఎవరికైనా కూడా వాళ్ళు ఆ జడ్జ్మెంట్తోని సాటిస్ఫై అవ్వలేదు, మాకు ఇంకా బెటర్ జడ్జ్మెంట్ వచ్చి ఉండాలి అని అనుకున్న వాళ్ళు అపీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జిల్లా కోర్టు మాత్రమే ఇచ్చింది కాబట్టి వీళ్ళు హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, మళ్ళీ సుప్రీంకోర్టులో సింగిల్ బెంచ్ అయిపోయిన తర్వాత డివిజనల్ బెంచ్, అట్లా 5 మంది జడ్జెస్ ఉండే బెంచ్ వరకు కూడా వెళ్ళొచ్చు. అదంతా అయిపోయి సుప్రీంకోర్టు కనుక వాళ్ళకి జడ్జ్మెంట్ ఇచ్చినట్టు అవుతే అప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రెసిడెంట్కి ఏమంటారు మెర్సీ పిటిషన్ కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అయిన తర్వాత మెర్సీ పిటిషన్ కూడా కొట్టివేయబడింది అన్నప్పుడు మాత్రమే ఉరి శిక్ష పడ్డప్పటికి కూడా ఉరి తీసేటువంటి అవకాశం ఉంటుంది తప్పిస్తే ఇది ఇక్కడికే ఎండ్ అయిపోలేదు. ఇతను అపీల్ చేసుకునే అవకాశం ఇతనికి ఉంటుంది, బాధితురాలు యొక్క తరఫు వాళ్ళకి కూడా ఉంటుంది. అయితే బాధితురాలు తల్లిదండ్రులు న్యాయం కావాలి, ఉరిశిక్ష పడాలి అనుకుంటున్నారు, వాళ్ళు కూడా హైకోర్టు వాళ్ళు అపీల్ చేసుకోవచ్చు అండి. సో అపీల్ అనేది ఇరు వర్గాల వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సార్ అన్నట్టుగా నిజంగా ఇతను నిర్దోషి అని ఎవరైనా భావించినట్టయితే లేదా నిజంగా ఏదైనా సంఘాలు ముందుకు వచ్చినట్టు అయితే డెఫినెట్గా ఆ సంఘాలు కూడా, ఎందుకంటే ఇతను జైల్లో ఉంటాడు, ఆయన అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత ఉందో లేదో కూడా మనకు తెలియదు. మరి అతని తరఫున ఎవరు లేకున్నా కూడా థర్డ్ పార్టీస్ ఎవరైనా కూడా అతని తరఫున అపీల్ వేసుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అంటే అతన్ని అడ్వకేట్ అపాయింట్ చేసి అపీల్ వేసుకున్నట్టు అయితే ఫర్దర్గా కూడా కేసు కంటెస్ట్ చేసే అవకాశం ఉంది. సో విశేష్ గారు, ఇందాక వాళ్ళ మదర్ కూడా ఒకవేళ నిజంగా నా కొడుకు తప్పు చేస్తే కనుక ఉరిశిక్ష అయినా వేయండి అని చెప్పి అన్నారు. సో కొడుకు మీద ఎంతో కొంత నమ్మకం అనేది ఖచ్చితంగా ఆ తల్లికి ఉంది. ఇప్పుడు ఆమె మానసిక పరిస్థితి కూడా ఎంతగానో దెబ్బతిని ఉంటుంది కదా. సో మదర్ సైడ్ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మదర్ సైడ్ నుంచి అంటే ఇప్పుడు
తన కొడుకు ఎలాంటి వాడనే విషయంలో ఖచ్చితంగా ఆమె క్లారిటీ ఉంటుందండి. ఏ తల్లికైనా ఉంటుంది. నా కొడుకు ఈ తప్పు చేసి ఉండవచ్చా, ఆరోపించారా అనేది ఖచ్చితంగా తల్లి క్లారిటీ ఉంది. ఎందుకంటే నేను ఎంత మంచివాడిగా ప్రయత్నించినా కానీ, బయటకు ప్రొజెక్ట్ చేసినా కానీ, ఇంట్లో ఎలా ఉంటాడో ఇంట్లో తెలిసిపోతుంది పేరెంట్స్కి. బయట నువ్వు ఇంట్లో మంచిగా ఉండి బయట రౌడీగా ఉండొచ్చు, కానీ ఎక్కడో చోట బయటపడుతుందిగా. వాడి కోపమో, లేకుంటే వాడి ఆవేశమో, లేకుంటే వాడు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయటమో ఎక్కడో చోట బయటపడి తెలిసి ఉంటుంది. సో ఆ తల్లికి తన అంతరాత్మ తెలుసు తన కొడుకు తప్పు చేశాడు లేదని చెప్పి తెలిసి ఉంటుంది. ఆమె కనుక ఒకవేళ తన కొడుకు తప్పు చేయలేదని నమ్మితే ఆవిడ ఏదో సంఘాల యొక్క హెల్ప్ తీసుకొని హైయర్ కోర్టుకి అప్పీల్ చేయొచ్చు. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ బికమింగ్ డిసెన్సిటైజేషన్ టు ది క్రైమ్ అండి, గ్రాడ్యువల్లీ చాలా. ఎందుకంటే నేను మీకు ఒక విషయం చెప్తాను. మీ ముందు ఒక మర్డర్ జరుగుతుంది, మన హైదరాబాద్లో చూస్తాం 2-3 మర్డర్లు జరుగుతుంటే ఎవ్వరూ ఆపలేదు, ఎవ్వరూ ఆపలా. వెంటబడి చంపేస్తుంటే ఎవరు ఆపలా. నాకు ఆశ్చర్యం ఏంటంటే, దీన్ని బైస్టాండర్ ఎఫెక్ట్ అంటారు సైకాలజీలో. అంటే ఎవరో ఒకరు ఆపుతాను ఎవరికో అనుకుంటూ ఉంటారు, వాడు ఆపుతాళ్ళు వీడు ఆపుతాడు అనుకుంటూ ఉంటారు తప్ప ఎవరు ఆపరు. ఓకే, కానీ అరే ఎట్లా వాడి చేతులు కత్తుంటే ఎట్లా వెళ్తారు అబ్బా అని అడిగాను నన్ను ఎవరో. నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు రాయి తీసుకుని ఇసేయచ్చు కదా. 10 మంది చుట్టూ ఉన్నారు, 10 మంది రాళ్ళు వేసేసి సరిపోతుంది కదా. నీకు వాడు భయపడతాడు కదా, రాళ్ళు తగిలితే రాళ్ళు వాడి రాయని తగులుతుంది కదా. ఇది ఒకటి, ఎవరికి వాళ్ళు ఉదాసీనత వచ్చేసింది. ఇందా చెప్పినట్లు క్రైమ్ జరుగుతుంటే ఆపకుండా ఫోటోలు తీసుకోవడం అనేది అలవాటు అయిపోయింది. మూడోది, క్రైమ్ పట్ల సెన్సిటివిటీ అనేది పోతుంది మనకు. ఎందుకు? మనము మన ముందు ఒక శవం, ఒక వ్యక్తిని ఖచ్చితంగా గట్టిగా చంపుతూ ఉంటే మీరు చూస్తూ బర్గర్ తినగలరా? తినలేరు కదా. ఎవరైనా మనిషి అనేవాడు ఎవరు తినలేడు ఆ పని. మన ముందు ఒక క్రూరమైన విషయం జరుగుతుంటే తినలేము, జుగుత్సాకరమైన విషయం జరుగుతుంటే. కానీ మన నట్టింట్లో, టీవీల్లో, ఓటీటీల్లో అలాంటి వాటిని చూసుకుంటూ మనం బర్గర్లు తింటూ, చిప్స్ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. వాటిని ఎంజాయ్ చేస్తున్నాం. క్రైమ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, కానీ ఎప్పుడైతే మనం వాటిని పదే చూస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ, వాటి బర్గర్ తింటూ, సాఫ్ట్ డ్రింక్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటామో మన సెన్సిటివిటీ లెవెల్స్ అనేవి పడిపోతాయి. ఇది ఎప్పుడు జరిగే క్రైమ్ కదా అనిపిస్తుంది. ఇందాక మనం అన్నామే మన ఇటువంటి క్రైమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. నిజమే, ఇటువంటి క్రైమ్స్ చాలా జరుగుతూ ఉంటాయి, కానీ అది మన ఇంట్లో మన మనిషికి జరిగినప్పుడు మాత్రమే అది మన క్రైమ్గా అర్థమవుతుంది. మిగతా ఎక్కడ జరిగినా కానీ ఇది అనదర్ కేసు అంతే, మనకు పెద్ద పట్టింపే ఉండదు దాని గురించి. ఎక్కడో జరిగింది, కలకత్తా జరిగింది, మనకి ఏంటి అనిపిస్తుంది. మన ఇంట్లో మన మనిషి జరిగినప్పుడు మాత్రమే మన సీరియస్నెస్ తెలుస్తుంది. అలాగే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రమే ఆ బాధ వ్యధ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఉండదు. సో ఈ కేసులో అక్కడ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది, సామూహ్యం అన్నారు, తర్వాత సంజయ్ రాయే దోషి అని చెప్పి అంటున్నారు. ఏదైనా కూడా ఇది కొంచెం పజిల్లానే, ఒక ట్రిక్కీగానే ఉంది. సో బెంగాల్ సీఎం ఏమో ఉరిశిక్ష కావాలి అంటున్నారు, కోర్టు ఏమో అంటే యావజ్జీవ కారాగార శిక్ష అనేది విధించింది. ప్రజలు కూడా ఒక రకంగా ఉరిశిక్ష కావాలని కోరుకుంటున్నారు. ఇలా రకరకాల స్పందనలు మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? శిక్ష చాలా మందికి వేయాలి కదండి. శిక్ష ఇందాక మీరు నేను సంతృప్తిగా లేను ఈ తీర్పు మీద అన్నారు. అంటే ఎటువంటి తీర్పును మీరు ఎక్స్పెక్ట్ చేశారు? అంటే అక్కడ జరిగిన పరిణామాలన్నీ, అంటే చాలా పెద్ద స్కామ్ జరిగింది కాబట్టి ఒక్కసారి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వేలాది మంది స్టూడెంట్స్లో చాలా సోషల్ అవేర్నెస్, సోషల్ డెడికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి కొన్ని వేల మంది వెనక్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇంత పెద్ద స్కాము ఒక హత్య ద్వారా, ఒక అత్యాచారం ద్వారా బయటకు వచ్చినప్పుడు కూడా కల్ప్రిట్స్ సేవ్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నాం? సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం చెయ్యాలనుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు అక్కడ. చచ్చిపోయి వాళ్ళు మనకేంటి అన్నట్టు, అంటే వాళ్ళని అలా తయారు చేస్తుంది వ్యవస్థలోని ఫెయిల్యూర్స్ కదా. సో శిక్ష ఎంతసేపు ఒకని పేరు చెప్పుకోవడం కరెక్ట్ కాదు అంటాను నేను. అందుకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. సో రెండోది ఏంటంటే, ఇప్పుడు పోలీసుల దగ్గరికి ఏవైతే మనం ఎవిడెన్స్ దొరికాయి, సో మనం చాలా కరేజియస్గా ఉన్నాం, చాలా సోషల్ రెస్పాన్సిబుల్గా ఉన్నాం, కైండ్నెస్తో ఉన్నాం, తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు ఏకదం రూపుమాపేస్తున్నారు. సో పోలీసులు బెదిరించి పంపించేస్తున్నారు. పోలీసు వ్యవస్థ కరెక్ట్గా ఉండాలండి. ఒక న్యాయ వ్యవస్థ కరెక్ట్గా పనిచేయాలన్నా కూడా ఫస్ట్ పోలీసు వ్యవస్థ బాగుండాలి.
పోలీసు వ్యవస్థ బాగుండాలంటే వాళ్ళ మీద పొలిటికల్ ప్రెజర్స్, అదర్ ప్రెజర్స్ ఉండకూడదు. సో ఎప్పుడైతే ఒక రక్షణ మన దగ్గర ఒక మాట ఉంటుంది, ఏంటిదంటే నేను ఎప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కలేదు. అరే పోలీస్ స్టేషన్ మెట్లు ఎందుకు ఎక్కవు? నీకు జ్వరం వస్తే హాస్పిటల్కి ఎట్లా ఎక్కుతావో, ట్రైన్ ఎక్కాలంటే స్టేషన్కి ఎట్లా వెళ్తావు, దట్ మస్ట్ సింపుల్. పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తామండి? రక్షణ కోసం కదా. ఎందుకు ఇలాంటి డైలాగ్స్ అన్ని స్ప్రెడ్ అవుతాయి? మేము ఎప్పుడు పోలీసు మెట్లు ఎక్కలేదు అంటే ఏంటది? కోర్టు మెట్లు ఎక్కకూడదు ఏంటి చెప్పుకుంటూ పోతారు. ఇవాళ ఐఏఎస్ చదివిన వాళ్ళు చెప్తున్నారు, సాఫ్ట్వేర్లు చదివిన వాళ్ళు చెప్తున్నారు. కల్చర్లో మార్పు రాదా? అంటే చట్టాలని గౌరవించడం తెలియదా? రక్షణ కోసం వెళ్తున్నాం బరాబర్, ఎస్. నేను రక్షణ కోసం నా పక్కన ఒక స్త్రీ మీద కానీ ఒక పిల్లల మీద కానీ ఏదైనా అఘాయిత్యాలు జరిగినప్పుడు నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నాను ధైర్యం ప్రజలకు ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదంటే అక్కడి నుంచి తరిమేస్తారు, అక్కడి నుంచి బ్లేమ్ చేస్తారు, అక్కడి నుంచి టార్చర్ పెట్టి అంతా కష్టపడి ఎవిడెన్స్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే వాటిని అసలు లేకుండా చేస్తారు. అయితే గీతే బేరం చేస్తారు, బేరాలు మాట్లాడతారు. ఎవరిని పిలిచి? కల్ప్రిట్స్ ఎవరున్నారు వాళ్ళని పిలిచి బేరాలు మాట్లాడతారు. ఇట్లాంటి వ్యవస్థలో శిక్షల గురించి ఏం మాట్లాడతామండి? ఇలాంటి దౌర్భాగ్యపు వ్యవస్థలు అసలు రక్షణ చట్టం అన్నది రక్షణ కోసం పని చేయాలి. పని చేసినప్పుడు ప్రజలు కూడా మోటివేట్ అవుతారు. ప్రజలు మోటివేట్ అవ్వకుండా ఎక్కడ ఉండరండి. మరీ బాధ్యతారాహిత్యంగా మనుషులు లేరు. అదే సార్ చెప్పింది కూడా నిజమే. సినిమాలు, మీడియాలు ఇవన్నీ కూడా పిల్లల కల్చర్నే నాశనం చేస్తున్నాయి. ఎథిక్స్ అన్న వాటిని పక్కకు పెట్టేస్తున్నాం. అంటే చాలా పెద్దవాడికి కూడా ఎథిక్స్ ఉండవు. సో దట్ వీ డోంట్ హ్యావ్, వీ నీడ్ నాట్ టు హ్యావ్. ప్రజల్లోకి కల్చర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్. దీన్ని కావాలంటే మళ్ళీ తిప్పి తీసుకుంటే వీ హ్యావ్ టు ఎలెక్ట్ ఎ గుడ్ లీడర్స్. సో గుడ్ లీడర్స్ రావాలంటే గుడ్ లీడర్స్ ఆడు ఉండాలి కదా. నేను గుడ్ లీడర్స్కి ఓట్ వేయాలంటే గుడ్ లీడర్స్ ఆడు ఉండాలి కదా. సో వ్యవస్థ అన్నది కుళ్ళిపోతుంది, ఒక క్యాన్సర్ లాగా కుళ్ళిపోతుంది, అన్ని వైపుల నుంచి కుళ్ళిపోతుంది. సో వీ కెనాట్, ఇందాక సార్ చెప్పారు, పేరెంట్స్ బాగా యాక్షన్ తీసుకోవాలి. నా దగ్గరకు వచ్చిన చాలా కేసెస్లో వన్స్ పేరెంట్స్ కంట్రోల్ చేస్తే దే విల్ బికమ్ విల్లన్స్ అబౌట్ దట్ చిల్డ్రన్. అప్పటి నుంచి తల్లిదండ్రులకు దూరం అయిపోవడం స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్కడైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ స్టఫ్ దొరుకుతుందో, ఎక్కడైతే వాళ్ళ విచ్చలవిడితనానికి అవకాశం దొరుకుతుందో, గ్రూప్ స్టడీస్ అని ఇదని అదని బెదిరించేసి ఇంట్లో పేరెంట్స్ని వెళ్ళిపోతున్నారు. సో తప్పు ఇప్పుడు ఒక నేరస్తుడు కూడా తప్పు చేసి వెంటనే పొలిటీషియన్ అండలేకి వెళ్ళిపోతున్నాడు, అండలేకి వెళ్ళిపోయి వాడు బయటకు వచ్చేస్తున్నాడు. ఎక్కడండి? వ్యవస్థలు ఫస్ట్ బాగా పనిచేయాలి. నేను సంజయ్ రాయ్ యొక్క శిక్ష గురించి మాట్లాడలేను. సందీప్ ఘోష్ గాడికి ఎందుకు శిక్ష పడట్లేదు, అలా ఎలా తప్పించుకున్నాడు, సాక్ష్యాలు ఏమైనా దాని మీదనే మనము ప్రజలు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. నేను చెప్తున్నాను, అదే కాలేజీలో ఉన్న డాక్టర్స్లో అత్యంత గొప్ప సోషల్ రిఫార్మర్స్ ఉండొచ్చు, సోషల్ సర్వెంట్స్ ఉండొచ్చు. వాళ్ళందరినీ నాశనం చేసింది ఇక్కడ జరిగినటువంటి తీర్పు. సో విద్యారెడ్డి గారు, ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇకపై ఇలాంటి ఇంకా రేప్ కేసులు జరగద్దు, తొందరగా తీర్పులు రావాలి, అన్ని కేసులు కూడా ఫాస్ట్గా సాల్వ్ అవ్వాలి అంటే కూడా ఎలాంటి మార్పులు రావాలంటారు? ముందుగా ఒక్క విషయం అమ్మ, మేడం పదే పదే చెప్తున్నారు చాలా ఆధారాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ రూపుమాపు అయ్యాయి అని. అయితే ఒక విషయం అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ కేసులోనైనా కూడా ఏవైనా ఎక్స్ట్రా సాక్ష్యాలు దొరికాయి, ఖచ్చితంగా ఆ కేసుకు సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత అపీల్ రీఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ దొరికినటువంటి సాక్ష్యాలను బేస్ చేసుకొని ఆ కేసులో ఇంకా కొంతమంది నిందితులు ఉన్నారు, అలాంటివి ఏమైనా అప్రూవ్ అవ్వే అవకాశం ఉంది అంటే రీఇన్వెస్టిగేషన్ కూడా ఆర్డర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నిజంగా ఎవరైనా కూడా విట్నెస్లు ఉన్నారు లేదా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయి అంటే ఇప్పటికి కూడా వాళ్ళు ఫైట్ చేసి కోర్టుకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు అన్నట్టుగా ఈ ఒక్కటే రేప్ కేసు ఇదేదో సెన్సేషన్ అయింది అని చెప్పి కాదు, ఏ కేసు అయినా కూడా బాధితురాలే సఫర్ అవుతుంది లైఫ్ లాంగ్. బతికున్నప్పటికీ, చనిపోయినా బతికున్నా సఫర్ అయ్యేది బాధితురాలు పేరెంట్సే. కాబట్టి ఏ కేసు అయినా కూడా మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలే కాదు, ఎలాంటి నేరాలైనా కూడా ఫాస్ట్ ట్రాక్లోనే చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా చూసినట్టయితే అవ్వట్లేదు. మనకి పోక్సో కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్గా ఉమెన్ కేసెస్ కోసం కోర్ట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ
పదే మనం చెప్పుకుంటున్నట్టుగా జరుగుతున్నటువంటి ఈ నంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉంటున్నాయో ఆ పెండెన్సీకి మన కోర్ట్స్ సరిపోవటం లేదు. సో కోర్ట్స్ సరిపోకపోవడం వలన ఫాస్ట్ ట్రాక్లో ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ కేసెస్ మనకి ఫాస్ట్గా డిస్పోజ్ అవుతున్నాయి అని మనం చెప్పుకోలేము. ప్రతి కేసుని కూడా ఇంత ఫాస్ట్గా చేయాలి అంటే ఇది ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు వచ్చి దీన్ని ఖండించారు కాబట్టి ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని సిబిఐ వాళ్ళు ఇంత త్వరగా ఇన్వెస్టిగేషన్, కానీ ప్రతి కేసులో ఇంత ఇంట్రెస్ట్ చూపించారు. మరి ఇంత ఇంట్రెస్ట్ మనకు ఛార్జ్ షీట్ పడడానికి 90 రోజులు ఒక్కొక్కసారి సంవత్సరాలు కూడా దాటిపోతుంటాయి ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ. మరి అలాంటి సందర్భంలో ప్రతి కేసు కూడా మనం ఫాస్ట్గా అవ్వాలి అని అనుకోవడం ఈజీ, కానీ అక్కడ ప్రాక్టికల్గా పాసిబిలిటీ లేదు. దీని మీద ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఈరోజు ఏదైతే మాకు ఈ బెంగాల్ సీఎం కానివ్వండి లేదా వేరే సీఎంలు కానీ ఎవరైతే ఈ జడ్జిమెంట్ కరెక్ట్ కాదు అని అంటున్నారో మీరందరూ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించండి. స్పీడీ డిస్పోజల్ కోసం ప్రతి పొలిటీషియన్ కూడా అనుకుంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఎక్కువగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్పీడీ డిస్పోజల్ కూడా అవుతుంది. ఎప్పుడైతే స్పీడీ డిస్పోజల్ అవుతుందో ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది మన చట్టం పట్ల. అప్పుడు భయం అనేది పుడుతుంది, మీరు నేరం చేస్తే నాకు శిక్ష పడుతుంది అని. అప్పుడు కొంచెం వరకు తగ్గే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ మ్యామ్. ఫైనల్గా విశేష్ గారు, సో యాజ్ ఎ సైకాలజిస్ట్గా యువతకి అంటే ఫీమేల్ అవ్వచ్చు మేల్ అవ్వచ్చు వాళ్ళిద్దరికీ కూడా మీరు అంటే ఒక మంచి విషయం చెప్పండి సార్. అంటే అబ్బాయిలు అవ్వచ్చు ఇలాంటి ఘటనలు చేయకుండా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం గురించి చెప్పండి. చాలామంది మన సొసైటీలో అమ్మాయిలు ఎలా ఉండాలని చెప్తారు, కానీ ముందుకు చెప్పాల్సింది అబ్బాయిలు ఎలా ఉండాలనే విషయం చెప్పాలి, మగపిల్లలకి ఎలా ఉండాలనే విషయం చెప్పాలి. నేను మా అబ్బాయికి అది చెప్పాను. ఓకే, నేను ఎవరికైనా కానీ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకే ఒక విషయం చెప్తాను, చట్టం పరిధిలో మీరు ఎలాగైనా కానీ బ్రతకండి, తప్పు లేదు. చట్ట విరుద్ధమైన పనులు చేయొద్దు. అది ఏదైనా కావచ్చు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయటం కావచ్చు, లేకుంటే ఆల్కహాల్ తాగి బండి నడపటం కావచ్చు. శిక్ష పడే పనులు చేస్తే ఒకరోజు మిమ్మల్ని మీ పేరెంట్స్ కాపాడవచ్చు, ఇంకొక రోజు మీకు తెలిసిన పొలిటీషియన్ కాపాడుతుంది, ఏదో ఒక రోజు మీకు శిక్ష పడుతుంది, పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ జీవితం మీది, మీ జీవితం ఎలా నడుపుకోవాలనేది మీ చేతుల్లోకి తీసుకోండి. చట్టబద్ధంగా చట్టానికి లోబడి ఎంత మంచి జీవితం గడపవచ్చో దాని విషయంగా కృషి చేయమని మాత్రమే నేను సలహా ఇస్తాను. విద్యారెడ్డి గారు, అలాగే రత్న గారు, విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు వచ్చిన తీర్పుకు సంబంధించి మనం డిస్కషన్ అంటే ముగ్గురు 3 ఫీల్డ్కి సంబంధించి మీ ఒపీనియన్స్ని చాలా కూలంకుషంగా కరెక్ట్గా ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. వీక్షించారు కదండి. అడ్వకేట్ కావచ్చు, సామాజిక కార్యకర్త కావచ్చు, సైకాలజిస్ట్ కావచ్చు, ఎవరైనా కూడా మార్పు అనేది మనలో మొదలవ్వాలి, మన ఇంట్లో మొదలవ్వాలి అని చెప్తున్నారు. కోర్టుల కోసమో వాళ్ళు ఇచ్చే తీర్పు కోసమో వెయిట్ చేయడం కాదు, మన ముందు ఏదైనా అన్యాయం జరిగితే ముందు మనం స్పందించాలి అని చెప్తున్నారు. సో ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఈ మార్పు మనందరిలో కూడా రావాలని చెప్పి ఆశిద్దాం. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.